టీడీపీ 30వ వార్డు ఇన్ఛార్జి కె జయ్యన్న 100 మంది అనుచరులతో వైసీపీ పార్టీలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా స్థానిక కల్లూరు అర్బన్ షరీఫ్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కె జయ్యన్నను అతను అనుచరులను మెడలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంగాల సుదర్శన్ రెడ్డి, దండు లక్ష్మీకాంతారెడ్డి, వైసీపీ నాయకులు హేమలత, తిరుపాలు, వైసీపీ యువజన ఉపాధ్యక్షులు శివారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ శివశంకర్ రెడ్డి, ఉల్లిందకొండ రమణారెడ్డి, కృష్ణానగర్ భాస్కర్ రెడ్డి, రంగప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ 16 వార్డులలో ఒకటైనటువంటి 30 వార్డులో నేను గత 25 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీలో నేను ఒక్కసారి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదు, ఒక్కసారి కూడా గెలవలేదు నేను. కాబట్టి మరి ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాదని ఆలోచన చేసి 2024 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము, అలాగే పాణ్యం నియోజకవర్గము కాటసాని రాంభూపాల్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో పని చేయాలని సంక్షేమ పథకాలు నచ్చి మరి ప్రజలకు అందుతున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. మరి ఇప్పటి నుంచి మరి గత 25 సంవత్సరాలు ఎలాగైతే చేశానో పార్టీ కోసము, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో నా ఊపిరి ఉన్నంత వరకు కాటసాని రాంభూపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేయడానికి నేను సమ్మతిస్తూ మరి ఈ రోజు నేను, నా కుటుంబ సభ్యులు, మరి శివారెడ్డి గారు, అలాగే సుదర్శన్ రెడ్డి గారు, మరి లక్ష్మీరెడ్డి గారు కార్పొరేటర్లందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి 3 వార్డుల కార్పొరేటర్లతో మరి సహకారంతో, అందరి ప్రజల సహకారంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అలాగే ప్రజలకు ఏ విధంగా అయితే ప్రతి నిత్యము సేవ చేయాలనో ఆ సేవ చేయడానికి మరి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మరి సారు 70 మంది, మా కుటుంబ సభ్యులు మాత్రమే 70 మంది, మా అనుచరులు మరి మా బంధువర్గము అంతా కలిసి దాదాపుగా 300 మంది వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి మరి ఈ 30 వార్డులో మరి వైఎస్ఆర్సీపీ బలమేంటో, మరి కార్యకర్తల బలమేంటో మేము సార్కి ఖచ్చితంగా విజయాన్ని ఇచ్చి ఈ వార్డు నుంచి అత్యధికమైన మెజార్టీ ఇస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం నాయకుడు జయన్న ఈరోజు మా పార్టీలో చేరడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈరోజు మా పార్టీలో జయన్నను మేము కూడా ఆహ్వానించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి అక్కడ ఎంత కష్టం, అంతకంటే రెట్టింపు కష్టం ఇక్కడ సపోర్ట్ చేశా అని చెప్పడం జరుగుతుంది. పోయిన నాయకుల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే వాళ్ళం. మమ్మల్ని మెచ్చి అందరూ కూడా లీడర్లు కూడా ఎవరైనా అని కూడా చాలా వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు పోయినారనేది నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మాకు జయన్న రావడం, మాకు ఆ భర్తీ పూర్తి కావడం, దాంతోపాటు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడినారో ఆ మాటలకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మా వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా మేమై కష్టపడి గెలిపించినాము. ఎన్ని ఓట్లతో గెలిచినారనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మేమందరం కష్టపడి పనిచేస్తే గెలిచినారనే ఉద్దేశం వాళ్ళకు లేనట్టుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏందో మొత్తం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా. ఈ వార్డులోనే మేమే మా బలం ఏందో మేమే నిరూపిస్తామని చెప్పి ఈరోజు మా కార్యకర్తలు జయన్న వీళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలో చేరి మన నాయకులు అందరూ కలిసిమెలిసి ఈరోజు పార్టీ కోసం విజయాని కోసం పనిచేయడానికి వీళ్ళందరూ వచ్చినందుకు అందరినీ కూడా మా కార్యకర్తలను జయన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందించుకుంటాం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.